వీడియోని చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ను కొత్తగా చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వ మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేరేటువంటి నిరుద్యోగస్తుల కోసం పూర్తిస్థాయి జనరల్ స్టడీస్ను తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగా స్టేట్ లెవెల్ జనరల్ స్టడీస్ ఫేమస్ ఫ్యాకల్టీల చేత అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేందుకు వీలుగా 10,000 బిడ్ బ్యాంక్ రూపంలో తయారించడం అనేది జరిగింది. ఈ యొక్క బిడ్ బ్యాంకు కేవలం ₹50 మాత్రమే. స్క్రీన్లో కనిపించేటువంటి నెంబర్కు ₹50 ఫోన్పే చేసి ఆ స్క్రీన్ షాట్ నా నెంబర్ కనుక వాట్సాప్ చేసినట్లయితే ఈ యొక్క 10,000 బిడ్ బ్యాంక్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది మీకు వాట్సాప్ చేయబడుతుంది. దాదాపుగా కొన్ని వందల మంది విద్యార్థులు యొక్క పీడిఎఫ్ మెటీరియల్ కొని వారి యొక్క ప్రిపరేషన్లో భాగం చేసుకున్నారు. చాలామంది మన యొక్క యూట్యూబ్లో ఛానల్ సంబంధించి కామెంట్లలో కూడా ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ చాలా బాగుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. కొంతమంది వాట్సాప్లో మెసేజ్ చేసి మరి ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ అనేది వారి యొక్క ప్రిపరేషన్లో భాగం చేసుకున్నందువల్ల చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి వాట్సాప్లో మెసేజ్ చేసి కూడా తెలియజేస్తూ ఉన్నారు. సో ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ కావాల్సినటువంటి వ్యక్తులు ఆ యొక్క నెంబర్ను ఒకసారి సంప్రదించండి. ఇక టాపిక్లోకి వెళ్తే మన యొక్క 2022 కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి ఒకసారి ప్రతి జిల్లాకు కేటాయించినటువంటి సివిల్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను కనుక మనం ఒకసారి పరిశీలిస్తే శ్రీకాకుళంకి వచ్చేసరికి ఈసారి 100 సివిల్ కానిస్టేబుల్ పోస్టులను అయితే కేటాయించడం అనేది జరిగింది. అలాగే విజయనగరం వచ్చేసరికి 134, విశాఖపట్నం సిటీ వచ్చేసరికి 187, విశాఖపట్నం రూరల్ వచ్చేసరికి 159, ఈస్ట్ గోదావరి వచ్చేసరికి 298, రాజమహేంద్రవరం అర్బన్ వచ్చేసరికి 83, వెస్ట్ గోదావరి వచ్చేసరికి 204, కృష్ణా జిల్లా వచ్చేసరికి 150, విజయవాడ సిటీ వచ్చేసరికి 250, గుంటూరు రూరల్ వచ్చేసరికి 300, గుంటూరు అర్బన్ అతి తక్కువ సంఖ్య 80, అలాగే ప్రకాశం వచ్చేసరికి 205, నెల్లూరు వచ్చేసరికి 160, కర్నూలు వచ్చేసరికి 285 పోస్టులు. భారీ సంఖ్యలో కడపకు వచ్చేసరికి 325 సివిల్ కానిస్టేబుల్ పోస్టు కేటాయించడం అనేది జరిగింది. అలాగే అనంతపురం వచ్చేసరికి 310 పోస్టులు, చిత్తూరు వచ్చేసరికి 240, తిరుపతి అర్బన్ వచ్చేసరికి 110. మొత్తం మీద ఈ నోటిఫికేషన్లో మనము 3,580 సివిల్ కానిస్టేబుల్ పోస్టులను అయితే భర్తీ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ యొక్క ఆగస్టు నెలాఖరు లోపల 100% మనకు ఈవెంట్స్ అప్డేట్ అనేది రావడానికి అవకాశం అనేది ఉంది. సో కానిస్టేబుల్ సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఆగవద్దు. డైలీ కూడా గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి. అలాగే మెయిన్స్ రాత పరీక్షకు కూడా ప్రిపేర్ కండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.